7 న్యూస్ నేను ప్రియ. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీని ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. సోమవారం నియోజకవర్గంలోని శ్రీకాకుళం గొంటి వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసాతో నిరుపేదలకు నిరాశ్రయులకు ఆర్థిక భరోసా చేకూరుతుంది అని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి అని, లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాగానే పింఛన్ 3,000 నుండి 4,000కు పెంపు చేయడం, పింఛన్లు ప్రతి నెల 1వ తారీఖున అందజేయడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీనే పింఛన్లు పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని అన్నారు. నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక ఈ ప్రోగ్రాం కింద మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం శ్రీ గుణశంకర్ గారు, అలాగే నేను, మనకి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ అండ్ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీ, అలాగే ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ గుంటి వీధి ఎస్సీ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ మన ప్రతి నెల 1వ తారీఖున ఎలా మనం పెన్షన్ ఇస్తాం, ఈసారి కూడా మనం అలాగే ఇంటికి వెళ్ళి ఇస్తున్నామా లేదా చెక్ చేయడానికి, అలాగే స్పెసిఫిక్గా అంటే స్పెషల్ ఏబల్డ్ బెడ్ రిటర్న్ పేషెంట్స్ కూడా కొన్ని చూడడం జరిగింది. మనం ఈరోజు కూడా గత నెల కంటే కొంచెం తక్కువ చేయించాము, ఎందుకనే పొద్దున్న నుంచి వర్షాలు ఉన్నాయి కాబట్టి ఒక 80% వరకు పెన్షన్ మనం ఇవ్వగలిగాం. నెక్స్ట్ ఒక 3 to 4 అవర్స్లో అది కూడా ఒక 90-95% వరకు మనం ఇవ్వబోతున్నాం. ఇది కాకుండా ఎవరు కానీ మిగిలితే ఇంకా రేపు కూడా మన పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ అంటే సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా మనం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మనం ఇస్తాం. మన సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి మాత్రమే ఈ పెన్షన్ ఇవ్వాలి, హడావడి ఏం అక్కర్లేదు. ఇది కాకుండా పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా వేరే బాధ ఏదైనా ఉంటే, వాళ్ళకి ఏదైనా వేరే ప్రాబ్లం ఏదైనా ఉంటే అదే పేపర్ మీద డైరీలో నోట్ చేసుకొని సచివాలయంకి మళ్ళీ వచ్చి ఆ సంబంధించిన సచివాలయం సిబ్బందికి ఖచ్చితంగా చెప్పాలి. నవ్వుతూ మనం ఆ పెన్షన్ 4,000 కానీ 6,000 కానీ లేకపోతే 15,000 కానీ ఆ పెన్షనర్కి ఇస్తే మనకి చాలా వరకు వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేయనట్టు మనం అవుతాం. కాబట్టి ఇది కాకుండా ఈ గుంటి వీధిలో కొన్ని వేరే ఇష్యూస్ కూడా, ఇక్కడ డ్రైనేజ్ ఇప్పుడు చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది, మేర్తిపట్టి ప్రాబ్లం కూడా ఈ ఏరియా వరకు సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, అలాగే ఇక్కడ ఉన్న పారిశుద్ధ్యం స్టాఫ్కి అంటే మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్కి అందరికీ అభినందిస్తూ, ఇంకా ఎక్కడైనా రోడ్స్ కానీ తర్వాత కమ్యూనిటీ హాల్స్ కానీ మన బార్స్ కానీ ఏదైనా కావాలి అంటే ఇప్పుడు ఆనరబుల్ ఎమ్మెల్యే కూడా చర్యలు తీసుకొని మనం ఏదో ఒకటి ఫండ్లో అది కూడా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇక్కడ ఈ వీధికి వచ్చిన తర్వాత ఒకటి నేను అందిస్తున్నాను, దయచేసి చెత్త ఏదైనా ఇంట్లో ఉంటే మన పారిశుద్ధ్యం కార్యక్రమానికి అంటే శానిటరీ వర్కర్కి మాత్రమే మీరు ఇస్తే మన సిటీ, మన శ్రీకాకుళం క్లీన్ అండ్ గ్రీన్గా మార్పు మనం తీసుకురావచ్చు. అదే చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో 1వ తారీఖు డిసెంబర్న మొదలు పెట్టడం జరిగింది. పొద్దున్నే ఫస్ట్ కృష్ణపేటలో రూరల్ మండలంలో ఇచ్చి, తర్వాత గార్ మండలం రూరల్ మండలం రాగోలు పంచాయతీ బావాజీపేటలో ఇవ్వడం అయింది. తర్వాత శ్రీకాకుళం టౌన్లో కూడా గౌరవ కలెక్టర్ గారు స్వప్నిల్ గారితో పాటుగా అక్కడ కొత్త పెన్షన్స్ కొన్ని వచ్చాయి, వాళ్ళకి విడో పెన్షన్స్ అక్కడ బాకర్సాపేట గొంటి వీధి ఆ ప్రాంతంలో ఇవ్వడం అయింది. ఆ తర్వాత ఇక్కడ ఈరోజు ఈ కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్లో ఉన్న పేషెంట్కి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారి ఎలక్షన్ ముందే మనకి అనౌన్స్ చేశారు, గత ప్రభుత్వంలో 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు 5,000 రూపాయలకి ఇంకా 5,000 రూపాయలు జోడించి సోపేటి చక్రధర్రావు అన్ని సిగిడిపేట శ్రీకూర్మ పంచాయతీ అతనికి ఈరోజు 10,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం మంజూరు చేసి గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. ఈయన ఒక సామాన్యమైన కుటుంబం, ఈయనకి 2 కూతుర్లు, 2 చదువుకుంటున్నారు. ఈయన టైలరింగ్ పని చేసుకునే జీవనం గడుపుతున్న పరిస్థితిలో పూర్తిగా పని చేయలేని పరిస్థితి. సో దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన 10,000 వాళ్ళకి ఎంతో సహకారం ఉంటుంది.
సో అలాగే వారి పిల్లలకు కూడా ఉద్యోగం ఏదైనా ఇద్దాం, డిగ్రీ ఒక అమ్మాయి పాస్ అయింది కనుక అమ్మాయికి డిగ్రీ బేస్ మీద జాబ్ కోసం కూడా ఏదైనా ఇవ్వడానికి కోసం నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఈ ప్రాబ్లమ్స్తో పాటు వాళ్ళకి ధైర్యం నింపి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎలాగ ఎదుర్కొంటున్నారు, వాళ్ళ పిల్లల స్థితిగతులు కనుక్కొని వారికి భరోసా ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం అనుసారం ఈరోజు ఇక్కడ మాట్లాడితే ఒక అమ్మాయికి అన్ఎంప్లాయ్మెంట్ ఉందని కూడా మా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఈ విషయం తీసుకెళ్తాం. ఇంకా ఎవరైతే భర్తలకి పెన్షన్ వచ్చి భర్త చనిపోయారో వాళ్ళ భార్యలకి నెల రోజులు కాకముందే 24 రోజుల్లో కూడా ఒక ఆవిడకి గొంటి వీధిలో రావడం జరిగింది. అలా చాలామందికి ఈసారి ఈ కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ వాళ్ళకి 10,000, అలాగే విడో పెన్షన్స్కి 4,000 రూపాయలు భర్తది వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం చాలా దీనికి అయింది. వీళ్ళ మదర్కి కూడా వాళ్ళ నాన్నగారు చనిపోతే మన ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ముసలి వాళ్ళు కానీ ఎంతోమంది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1వ తారీఖు అయ్యేసరికి ఇంటి వద్దకే వెళ్ళి 4,000 రూపాయలు చేతిలో పెడితే ప్రతి ఒక్క వృద్ధాప్యులు కానీ విడో పెన్షనర్స్ కానీ చాలా ఎంతో వాళ్ళ ఆనంద బాష్పాలు కూడా వచ్చి కొంతమంది దగ్గర ఏడ్చిన పరిస్థితి. ఇంకా విషయం ఏంటంటే ఇలాంటి కిడ్నీ పేషెంట్స్కి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసినా వాళ్ళకి గత ప్రభుత్వం 5,000 ఇస్తే మనం ఇప్పుడు 10,000 ఇచ్చాము. అలాగే కిడ్నీ డయాలసిస్ వాళ్ళకి ఇచ్చాము. బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కానీ అలాగే ముఖ్యంగా వికలాంగులు మెంటల్లీ డిజార్డర్ కానీ అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా బృహత్తరమైనటువంటి పథకం. దానివల్ల ఎంతోమంది వికలాంగులు ఈ వేళకి కూడా ఆనందంగా జీవనం గడుపుతున్నారంటే దానికి కారణం ఈవేళ 6,000 రూపాయలు ఇచ్చినందువల్ల ఇంటి దగ్గర కూడా వాళ్ళ పైన కేరింగ్ కూడా బాగా పెరిగింది. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒక 2 రిక్షా కార్మికులు హస్బెండ్ అండ్ వైఫ్ ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఆమెని దత్తత తీసుకున్నారు. కానీ ఆమె వికలాంగురాలు, దురదృష్టవశాత్తు ఆమె వికలాంగురాలు అయింది. అయినా ఈ వేళకి అమ్మాయికి 25 సంవత్సరాలు. వికలాంగులు అయినప్పటికి కూడా వాళ్ళని ఆ అమ్మాయిని ఇప్పటికీ వాళ్ళు పెంచారు. ఇప్పుడు 6,000 రూపాయలు మనం ఇచ్చాము. ఆ పాప కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. గౌరవ కలెక్టర్ గారు వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది పేరెంట్స్కి. అంటే వికలాంగురాలని కూడా చూడకుండా అమ్మాయిని ఇప్పటికి కూడా వాళ్ళు దత్తత తీసుకొని పెంచుతున్నారు అదే వాత్సల్యంతో. అది సో ఇలాంటి విషయాలన్నీ మాకు క్షేత్రస్థాయిలో మా దృష్టికి వస్తున్నాయి. ఇంకా కొంతమంది వృద్ధాప్యులకు కానీ అలాగే వికలాంగులకు కానీ